శాంతి. జూలై 7, 2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో సంపూర్ణతకి సమీపత ద్వారా ప్రత్యక్షతను తీసుకొచ్చేటువంటి యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను శ్రేష్టమైన స్మృతి ద్వారా బాప్దాదాను ప్రేమగా స్మృతి చేస్తున్నాను. ఇంకా బాప్దాదా దగ్గరికి చేరుకున్నాను. బాప్దాదా నన్ను అతి శ్రేష్టమైన రూపంలో చూస్తున్నారు. నేను మొత్తం కల్పంలో పరమ పవిత్రమైన ఆత్మను. ప్రతి సమయము విశ్వంలో పవిత్ర ఆత్మలు వస్తూనే ఉన్నారు. కానీ బాబా నన్నెంత పరమ పవిత్రంగా చేశారంటే నా ద్వారా మొత్తం ప్రకృతిని సతో ప్రధానంగా చేస్తున్నారు. నన్ను ఎంత పవిత్రంగా చేశారంటే విశ్వంలో ఉన్న జడమైన చైతన్యమైన అన్నీ కూడా పవిత్రమవుతున్నాయి. నేను పరమ పవిత్రమైన ఆత్మను. నేను ఉన్నతోన్నతమైన ఆత్మను కూడా. ఉన్నతోన్నతమైన భగవంతుణ్ణి గుర్తించాను. నేను స్వయం భగవంతునితో ఉన్నతోన్నతమైన కర్తవ్యాలు చేస్తున్నాను. ఆత్మిక దృష్టి, కళ్యాణ భావన, ప్రభు పరివారము ప్రతి శ్రేష్టమైన భావన కలిగి ఉన్నాను. ప్రతి విషయంలో సాధారణతను శ్రేష్ఠ స్వరూపంలో పరివర్తన చేసే ఉన్నతమైన ఆత్మను. నేను లక్కీయెస్ట్ కూడా. స్వయం భాగ్యవిధాతయే నా భాగ్యపు రేఖలను గీస్తున్నారు. స్వయం విశ్వానికి యజమానియే నా 21 జన్మల అదృష్టపు రేఖలను అవినాశీ గ్యారంటీతో రాస్తున్నారు. నాకు 21 జన్మల కోసం ఎప్పుడు కూడా దుఃఖము, అశాంతి అనుభూతి కానే కాదు. సదా హెల్దీ, వెల్దీ మరియు హ్యాపీగా ఉండే వారసత్వం స్వయం భగవంతునితో నాకు ప్రాప్తించింది. నేను లక్కీయెస్ట్. నేను రిచెస్ట్ అనగా సుసంపన్నమైన ఆత్మను. నా ప్రతి స్మృతిలోని ప్రతి అడుగులో పద్మాలున్నాయి. బ్రాహ్మణాత్మనే నాకు నా తండ్రి ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తించాయి. మొత్తం కల్పంలో అత్యంత సంపన్నమైన ఆత్మను నేను.
నేను బాప్దాదా యొక్క హోలియెస్ట్, హైయెస్ట్, లక్కీయెస్ట్, రిచెస్ట్, స్వీటెస్ట్ ఆత్మను. బాబా సమ్ముఖంలో చాలా సంతోషంగా ఉన్నాను. బాబా కూడా నన్ను చూస్తూ చాలా సంతోషిస్తున్నారు. ఇదే కదా ప్రభు మిలనము, పరమాత్మ ప్రేమ, పరమాత్మని వారసత్వము, పరమాత్మని ప్రాప్తులు అన్నీ కూడా ఇప్పుడు నాకు ప్రాప్తించాయి. నేను పద్మాపదం భాగ్యవాన్ ఆత్మను. ఒక దృశ్యం నాకెదురుగా అనుభవం అవుతుంది. పైనుంచి నేను భూమిని చూస్తున్నాను. కాలచక్రం యొక్క అంతిమ చరణం నడుస్తోంది. అన్ని రకాల సమతౌల్యాలు చెదురుమదురైన కారణంగా పంచతత్వాలు కూడా దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రకృతి వికరాల రూపంలో ఉంది. ఆత్మలందరి మధ్యన చిన్న పెద్ద అభిప్రాయ భేదాల కారణంగా అప్రసన్నత, అనేక రకాలుగా దుఃఖము, అశాంతి మరియు అసంతుష్టత, యుద్ధపు బాధాకరమైన దృశ్యం ప్రతి ఒక్కరిలో ఒక సుఖమయ ప్రపంచం కోసం ఆశ కనిపిస్తుంది. వారంతా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ దుఃఖము, బాధాకరమైనటువంటి ప్రపంచం నుంచి ముక్తి కావాలి అని. వారందరి సూక్ష్మ శబ్దాలు నా వరకు చేరుకుంటున్నాయి. నేను విశ్వ పరివర్తక ఆత్మను, దయాస్వరూపాత్మను, దాతను. నేను నా సంపన్న సంపూర్ణ స్థితికి చేరుకున్నాను. విశ్వానికి శ్రేష్ఠ సమయాన్ని, కొత్త సుఖమయ ప్రపంచాన్ని అతి త్వరలో తీసుకొచ్చేందుకు నేను బాబాకు సహాయం చేసేటువంటి శివశక్తిని. శ్రేష్టమైన స్థితితో శ్రేష్టమైన ప్రపంచాన్ని తీసుకొస్తాను. పురుషార్థంలో వచ్చేటువంటి ప్రతి విఘ్నాన్ని, ప్రతి పరిస్థితి యొక్క ప్రభావంతో నేను ముక్తై ఉన్నాను. నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. ప్రతి అడుగులో 1000 అడుగుల తండ్రి సహాయం నాకు అనుభవం అవుతుంది. నేను నిస్వార్థ పురుషార్థిని. తండ్రి ప్రేమలో లవలీనమై ఉన్నాను. శక్తిశాలిని. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసేటువంటి శ్రేష్ఠ ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, రక్షాబంధన పండగ ప్రతిజ్ఞ చేసే పండగ. ఇది సంగమయుగం నుండే ప్రారంభమవుతుంది. మీరిప్పుడు పవిత్రంగా తయారై ఇతరులను తయారు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ప్రశ్న: మీ కార్యాలన్నీ ఏ విషయం ఆధారంతో సఫలం అవుతాయి? ఏ విధంగా పేరు ప్రసిద్ధి చెందుతుంది?
జ్ఞాన బలంతో పాటు యోగ బలం కూడా ఉండాలి. అప్పుడే అన్ని కార్యాలు వాటికవే అయిపోతాయి. యోగము చాలా గుప్తమైనటువంటిది. దీని ద్వారా మీరు విశ్వానికే అధికారులుగా అవుతారు. యోగ స్థితిలో ఉండి అర్థం చేయిస్తే వార్తాపత్రికల వారు కూడా తామంతట తామే సందేశాన్ని ఇస్తారు. న్యూస్ పేపర్స్ ద్వారానే పేరు ప్రసిద్ధి చెందాలి. వీటి ద్వారానే చాలామందికి సందేశం లభిస్తుంది. ఓం శాంతి. ఈరోజు పిల్లలకు రక్షాబంధనం గురించి అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఆ పండగ త్వరలో రానుంది. పిల్లలు రాఖీ కట్టుకునేందుకు వెళ్తారు. జరిగిపోయిన దాన్ని పండగ అని అంటారు, జరుపుకుంటారు. 5000 సంవత్సరాల క్రితం కూడా ప్రతిజ్ఞాపత్రం రాయించారు. దీనికి చాలా పేర్లు పెట్టారని మీకు తెలుసు. ఇది పవిత్రతకు చిహ్నము. పవిత్రంగా తయారేందుకు రాఖీని కట్టుకోండని అందరికీ చెప్పాల్సి ఉంటుంది. సతయుగము ఆదిలో పవిత్రమైన ప్రపంచం ఉంటుంది. ఈ పురుషోత్తమ సంగమయుగంలో రాఖీ పండగ ప్రారంభమవుతుంది. తర్వాత భక్తి ప్రారంభమైనప్పుడు దీనిని జరుపుకుంటారు. దీనిని అనాది పండగ అని అంటారు. అది కూడా ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? భక్తి మార్గం నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకంటే సత్యయుగంలో ఏ పండగలు అక్కడ ఉండవు. ఇది ఇక్కడే జరుగుతాయి. పండగలు మొదలైనవి సంగమయుగంలో జరుగుతాయి. అవే మళ్ళీ భక్తి మార్గం నుండి ప్రారంభమవుతాయి. సత్యయుగంలో ఏ పండగ జరగదు. అక్కడ దీపావళి ఉంటుందని చెప్తారా? లేదు. అది కూడా ఇక్కడే జరుపుకుంటారు. అక్కడ జరుపుకోరు. ఇక్కడ జరుపుకునే దానిని అక్కడ ఆచరించరు. ఇవన్నీ కలియుగ పండగలు. రాఖీ పండగ ఎందుకు జరుపుకుంటారు? ఇప్పుడు ఎలా తెలుస్తుంది? మీరు అందరికీ రాఖీ కడతారు, పావనంగా తయారమ్మని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచము స్థాపన అవుతూ ఉంది. బ్రహ్మ ద్వారా పావన ప్రపంచము స్థాపన అవుతుందని త్రిమూర్తి చిత్రంలో కూడా లిఖించబడి ఉంది. పవిత్రంగా అయ్యేందుకు రక్షాబంధన పండుగ జరుపుకోబడుతుంది. ఇప్పుడు ఇది జ్ఞాన మార్గము. భక్తిలోని విషయాలు ఎవరైనా పిల్లలైన మీకు వినిపిస్తే వారికి మేము జ్ఞాన మార్గంలో ఉన్నామని అర్థం చేయించాలి. భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు. వారు ప్రపంచమంతటిని నిర్వికారిగా చేస్తూ ఉన్నారు. భారతదేశం నిర్వికారిగా ఉన్నప్పుడు ప్రపంచమంతా నిర్వికారిగా ఉండేది. భారతదేశాన్ని నిర్వికారిగా తయారు చేస్తే ప్రపంచమంతా నిర్వికారిగా అవుతుంది. భారతదేశాన్ని ప్రపంచము అని అనరు. ప్రపంచంలో భారతదేశం ఒక ఖండంగా ఉంది. కొత్త ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే ఉంటుందని పిల్లలకి తెలుసు. భారత ఖండంలో తప్పకుండా మానవులే ఉంటారు. భారతదేశం సత్యఖండంగా ఉండేది. సృష్టి ఆదిలో ఒక్క దేవతా ధర్మమే ఉండేది. దానినే నిర్వికారి పవిత్ర ధర్మము అని అంటారు. 5000 సంవత్సరాల క్రితం ఉండేది. ఇప్పుడిక ఈ పాత ప్రపంచం కొద్ది రోజులే ఉంటుంది. నిర్వికారిగా తయారు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది? సమయం పడుతుంది. ఇక్కడ కూడా పవిత్రంగా అయ్యే పురుషార్థం చేస్తారు. ఇది అన్నిటికంటే గొప్ప ఉత్సవం. బాబా మేము తప్పకుండా పవిత్రంగా అయ్యి పురుషార్థం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఇది అన్నిటికంటే గొప్పదని అర్థం చేయించాలి. అందరూ ఓ పరంపిత పరమాత్మ అని వేడుకుంటున్న బుద్ధిలోకి పరంపిత రారు. జీవాత్మలకు జ్ఞానం ఇచ్చేందుకు పరంపిత పరమాత్మ వస్తారని మీకు తెలుసు. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుంచి వేరుగా ఉన్నారు అని పాడతారు. ఆత్మ పరమాత్మ మిలనము
సంగమ యుగంలోనే జరుగుతుంది. దీనిని కుంభమేళా అని కూడా అంటారు. ప్రతి 5,000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరగబడుతుంది. నీటిలో మునిగి స్నానం ఆచరించే ఆ మేళా అనేక సార్లు చేస్తూ వచ్చారు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. సంగమానికి కూడా కుంభమని చెప్తారు. వాస్తవానికి 3 నదులు లేవు. నదిలోని నీరు ఎలా గుప్తంగా ఉండగలదు? మీరు నేర్చుకునే ఈ గీత గుప్తంగా ఉంది కాబట్టి మీరు యోగ బలం ద్వారా విశ్వరాధ్యము పొందుతున్నారని అర్థం చేయించబడింది. ఇందులో తమాషా ఏమీ లేదు. భక్తి మార్గము అర్ధకాలంపు పూర్తిగా నడుస్తుంది. ఈ జ్ఞానము ఒక్క జన్మలో మాత్రమే ఉంటుంది. తరువాతి జన్మ ప్రాలబ్ధము 2 యుగాలలో ఉంటుంది. జ్ఞానం ఉండదు. భక్తి అయితే ద్వాపర కలియుగాల నుండి కొనసాగుతుంది. జ్ఞానము కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తరువాత దాని ప్రాలబ్ధము 21 జన్మల వరకు ఉంటుంది. మీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. ఇంతకుముందు మీరు అజ్ఞానమనే నిద్రలో ఉండేవారు. ఇప్పుడు రక్షాబంధనము పండగ రోజు బ్రాహ్మణులు రాఖీ కడతారు. మీరు కూడా బ్రాహ్మణులే. అయితే వారు కుక వంశావళి, మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు. భక్తి మార్గంలో ఎంత మూఢనమ్మకాలు ఉన్నాయి. ఊబిలో కూరుకొని ఉన్నారు. ఊబిలో చిక్కుకుపోయినాయి. కాబట్టి భక్తి అనే ఊబిలో మనుషులు ఉన్నారు. గొంతు వరకు కూరుకుపోయినారు. అప్పుడు రక్షించేందుకు మళ్ళీ తండ్రి వస్తారు. ఎప్పుడైతే పిలక మాత్రమే మిగిలి ఉంటుందో అప్పుడు వస్తారు. పట్టుకునేందుకు కావాలి కదా. అర్థం చేయించేందుకు పిల్లలు చాలా కష్టపడతారు. కోట్ల కొలది మనుషులు ఉన్నారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్ళేందుకు ఎంతో కష్టమవుతుంది. వార్తాపత్రికల ద్వారా వీరు ఎత్తుకుపోతారని, ఇళ్ళు వాకిళ్ళు విడిపిస్తారని, సోదర సోదరీలుగా చేస్తారని చెడ్డ పేరు వచ్చింది. ప్రారంభంలో విషయం ఎంతగా వ్యాపించింది. న్యూస్ పేపర్లో కూడా వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థం చేయించలేరు. మళ్ళీ మీకు వార్తాపత్రికలే ఉపయోగపడతాయి. వార్తాపత్రికల ద్వారానే పేరు ప్రసిద్ధి చెందుతుంది. అర్థం చేయించేందుకు ఏం చేయాలని ఇప్పుడు ఆలోచించాలి. రక్షాబంధన అంటే అర్థమేమిటి? పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. పిల్లల ద్వారా పవిత్రతా ప్రతిజ్ఞను తండ్రి చేయిస్తారు. పతితుల్ని పావనంగా చేయువారు రాఖీ కట్టారు. కృష్ణ జయంతిని జరుపుకుంటారు కాబట్టే అతడు తప్పకుండా సింహాసనంపై కూర్చొని ఉంటారు. పట్టాభిషేకాన్ని ఎప్పుడూ చూపించరు. సత్యయుగం ఆదిలో లక్ష్మీనారాయణుడు ఉండేవారు. వారి పట్టాభిషేకం జరిగి ఉంటుంది. యువరాజు జన్మదినాన్ని జరుపుకుంటారు. మరి పట్టాభిషేకం ఎక్కడ ఎప్పుడు జరుగుతుంది? దీపావళి రోజు పట్టాభిషేకం జరుగుతుంది. అది సత్యయుగంలోని విషయము. చాలా ఆడంబరంగా వైభవంగా జరుగుతుంది. సంగమ యుగంలోని విషయాలు అక్కడ జరగవు. ఇంటింటిలో వెలుగు రానున్నది. అక్కడ దీపావళి మొదలైన పండగలు జరుపుకోరు. అక్కడైతే ఆత్మజ్యోతులు సదా వెలుగుతూ ఉంటాయి. అక్కడ పట్టాభిషేకము జరుపుకోబడుతుంది. దీపావళి జరుపుకోరు. ఎంతవరకు ఆత్మజ్యోతులు వెలగవో అంతవరకు తిరిగి వెళ్ళలేవు. ఇప్పుడు ఇక్కడ అందరూ పతితంగా ఉన్నారు. పావనంగా చేసేందుకు ఆలోచించాలి. గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు
పిల్లలు ఆలోచించి వెళ్తారు. వార్తాపత్రికల ద్వారా పిల్లలకు చెడ్డ పేరు వచ్చింది. మళ్ళీ వాటి ద్వారానే పేరు ప్రసిద్ధి చెందుతుంది. కొద్దిగా ధనం ఇస్తే బాగా వ్రాస్తారు. అలాగని మీరిప్పుడు ధనాన్ని ఎంతవరకు ఇవ్వగలరు? ధనం ఇవ్వడం లంచమే. అది నియమ విరుద్ధం అవుతుంది. ఈ రోజుల్లో లంచం లేకుండా పనులు జరగవు. మీరు కూడా లంచాలు ఇచ్చి వారు కూడా లంచాలు ఇస్తే మరి ఇద్దరూ ఒకటే అయిపోతారు కదా. మీది యోగ బలానికి సంబంధించిన విషయం. ఎవరి ద్వారానైనా పని చేయించుకోగలిగే అంతటి యోగ బలం ఉండాలి. బూబూ చేస్తూనే ఉండాలి. జ్ఞాన బలమైతే మీలో కూడా ఉన్నది. ఈ చిత్రాలన్నింటిలోనూ జ్ఞానం ఉన్నది. కానీ యోగము గుప్తంగా ఉంది. బేహద్దు వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయాలి. వారు గుప్తమైన వారు. వారి ద్వారా మీకు విశ్వానికి అధికారులుగా అవుతారు. ఎక్కడ కూర్చొని అయినా మీరు స్మృతి చేయగలరు. స్మృతి గుప్తము. కేవలం ఇక్కడే కూర్చొని యోగం చేయవలసిన అవసరం లేదు. జ్ఞానము మరియు స్మృతి రెండూ సహజమే. 7 రోజుల కోర్సు తీసుకుంటే చాలు. ఎక్కువేవి అవసరం లేదు. తర్వాత మీరు వెళ్ళి ఇతరులను మీ సమానంగా తయారు చేయండి. తండ్రి జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు. ఈ 2 విషయాలు ముఖ్యమైనవి. వీరి ద్వారా మీరు శాంతిని వారసత్వంగా తీసుకుంటున్నారు. స్మృతి కూడా చాలా సూక్ష్మమైనటువంటిదే. పిల్లలు మీరు బయట సేవ కొరకు తిరగండి. తండ్రిని స్మృతి చెయ్యండి. పవిత్రంగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఏ అవగుణము ఉండరాదు. కామము చాలా కూడా పెద్ద అవగుణము. మీరిప్పుడిక పతితంగా అవ్వండి. మీరిప్పుడిక పతితంగా అవ్వకండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. స్త్రీ ఎదురుగా ఉన్న మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చెయ్యాలి. చూస్తున్నా చూడకండి. మనం ఇప్పుడు మన తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నాం. వారు జ్ఞానసాగర్లు. మిమ్మల్ని తన సమానంగా తయారు చేస్తారు. కాబట్టి మీరు కూడా జ్ఞానసాగర్లుగా అవుతారు. ఇందులో తికమక పడరాదు. వారు పరం ఆత్మ పరంధామంలో ఉంటారు. కావున పరం అని అంటారు. అక్కడ మీరు కూడా ఉంటారు. నెంబర్ వారు పురుషార్థానుసారం మీరు జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు. గౌరవపూర్వకంగా పాస్ అయిన వారిని పూర్తి జ్ఞానసాగర్లుగా అయ్యారని అంటారు. తండ్రి జ్ఞానసాగర్లు. మీరు కూడా జ్ఞానసాగర్లే. ఆత్మలు చిన్నవి పెద్దవి ఉండవు. పరమాత్మ కూడా పరిణామంలో పెద్దగా ఉండరు. 1000 సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నారని చెప్తారు. ఇవన్నీ వ్యర్థ మాటలు. బుద్ధి ద్వారా ఏ రూపాన్ని స్మృతి చేస్తారో ఆ రూపమే సాక్షాత్కారం అవుతుంది. ఇందులో వివేకం ఉండాలి. ఆత్మ సాక్షాత్కారం లేక పరమాత్మ సాక్షాత్కారం రెండూ ఒకే రకంగా ఉంటాయి. నేను పతిత పావనుడు జ్ఞానసాగరుడని తండ్రి అవగాహన చేయించారు. సమయానుసారంగా వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు. అందరికంటే ఎక్కువగా భక్తిని మీరు చేశారు. మళ్ళీ తండ్రి మిమ్మల్నే చదివిస్తారు. రక్షాబంధనం తర్వాత కృష్ణ జన్మాష్టమి వస్తుంది. తర్వాత దసరా వస్తుంది. వాస్తవంగా దసరాకు ముందుగా కృష్ణుడు రాలేడు. ముందు దసరా పండగ జరగాలి. తర్వాత కృష్ణుడు రావాలి. ఈ లెక్కన కూడా మీరే తీస్తారు. మొదట అయితే మీరు కూడా ఏమీ అర్థం చేసుకునేవారు కాదు.
తండ్రి ఇప్పుడు ఎంత వివేకవంతులుగా తయారు చేస్తూ ఉన్నారు. టీచర్ వివేకవంతులుగా చేస్తారు కదా. భగవంతుడు బిందు స్వరూపుడని మీకిప్పుడు తెలుసు. వృక్షం ఎంత పెద్దదిగా ఉంది, ఆత్మలు పైన బిందు రూపంలో ఉంటాయి. వాస్తవానికి 1 సెకండులో వివేకవంతులుగా అవ్వాలని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. కానీ ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారంటే అర్థమే చేసుకోరు. లేకుంటే ఇది 1 సెకండు విషయం. హద్దు తండ్రి అయితే ప్రతి జన్మలో కొత్తవారు ఉంటారు. బేహద్దు తండ్రి అయితే ఒక్కసారే వచ్చి 21 జన్మలకు వారసత్వం ఇస్తారు. మీరిప్పుడు బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వాన్ని తీసుకుంటారు. మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. 21 జన్మలకు ఒకే తండ్రి ఉండరు. మీ ఆయుష్ పెరుగుతుంది. ఎప్పటికీ మీరు దుఃఖాన్ని చూడరు. చివరిలో మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండిపోతుంది. తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని తీసుకోవాలి. పుత్రుడు జన్మిస్తూనే వారసునిగా అవుతారు. తండ్రిని తెలుసుకుంటే చాలు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వండి. దైవీ గుణాలు ధారణ చేయండి. తండ్రి మరియు వారసత్వం ఎంత సహజంగా ఉందో లక్ష్యం కూడా ఎదురుగా ఉన్నది. మనము వార్తాపత్రికల ద్వారా ఎలా అర్థం చేయించాలి అని ఇప్పుడు పిల్లలు ఆలోచించాలి. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుందని అర్థం చేయిస్తారు. కాబట్టి త్రిమూర్తి చిత్రం కూడా కావాలి. బ్రాహ్మణులను పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. అందుకే రాఖీని కట్టిస్తారు. పతిత పావనుడు భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తారు. ప్రతి ఒక్కరూ పావనంగా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచం స్థాపన అవుతుంది. ఇప్పుడు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఎవరైతే చాలా జన్మలు తీసుకొని ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు. చివర్లో వచ్చేవారికి అంత ఖుషి ఉండదు. ఎందుకంటే భక్తి తక్కువగా చేశారు. భక్తి ఫలితం ఇచ్చేందుకు తండ్రి వస్తారు. భక్తిని ఎక్కువగా ఎవరు స్మృతి చేశారో కూడా ఇప్పుడు మీకు తెలుసు. మొట్టమొదట మీరే వచ్చారు. అవ్యభిచారి భక్తిని మీరే చేశారు. మనం ఎక్కువ భక్తి చేశామా లేక ఇతడు చేశాడా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అందరికంటే తీవ్రంగా సర్వీస్ చేసేవారు తప్పకుండా ఎక్కువ భక్తి చేసి ఉంటారు. బాబా పేర్లను కూడా వ్రాస్తారు. కుమార్కా దాది, జానకి మనోహర్ గుల్జార్ దాది వీరందరూ నెంబర్ వారుగా అయితే ఉంటారు. ఇక్కడ నెంబర్ వారుగా కూర్చోపెట్టలేము. రక్షాబంధనం గురించి వార్తాపత్రికలో ఎలా వేయాలి ఆలోచించండి. మినిస్టర్ వద్దకు రాఖీ కట్టేందుకు వెళ్తారు. ఇది బాగానే ఉంది. కానీ వారు పవిత్రంగా అవ్వరు. పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచం స్థాపన అవుతుందని మీరు అంటారు. 63 జన్మలు వికారులుగా అయ్యారు. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యామని తండ్రి చెప్తూ ఉన్నారు. ఖుదాని స్మృతి చేస్తే మీ తలపైన ఉన్న పాపాలన్నీ దిగిపోతాయి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ గౌరవపూర్వకంగా పాస్ అయ్యేందుకు తండ్రి సమానంగా జ్ఞానసాగర్లో అవ్వాలి. లోపల ఏదైనా అవగుణం ఉంటే దానిని పరిశీలించుకొని తొలగించుకోవాలి. శరీరాన్ని చూస్తూ చూడకండి.
ఆత్మ నిశ్చయం చేసుకొని ఆత్మతోనే మాట్లాడాలి. మీ ప్రతి పని సహజంగా జరిగిపోయేంతగా యోగబలం జమ చేసుకోవాలి. వార్తాపత్రికల ద్వారా ప్రతి ఒక్కరికి పావనంగా అయ్యే సందేశం ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము: దేహ భావాన్ని దేహీ అభిమాని స్థితిలోకి పరివర్తన చేసుకునే బేహద్దు వైరాగి భవ. నడుస్తూ నడుస్తూ వైరాగ్యం ఖండితమైతే అందుకు ముఖ్య కారణం దేహభావము. ఎంతవరకు దేహభావము యొక్క వైరాగ్యం రాదో అంతవరకు ఏ విషయంలోనూ వైరాగ్యం సదాకాలానికి ఉండదు. సంబంధాలతో వైరాగ్యం అనేది అంత పెద్ద విషయమేమీ కాదు. ప్రపంచంలో కూడా చాలామందికి ఈ వైరాగ్యం ఉన్నది. కానీ ఇక్కడ దేహభావం యొక్క భిన్న భిన్న రూపాలను తెలుసుకొని దేహీ అభిమాని స్థితిలోకి పరివర్తన చేయడం, ఇదే బేహద్దు వైరాగ్యము అయ్యేందుకు విధి. స్లోగన్: సంకల్పం అనే పాదము శక్తిశాలిగా ఉంటే నల్లటి మేఘాలు విషయాలు కూడా పరివర్తన అయిపోతాయి. అచ్చా. ఓం శాంతి. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే, పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే, పరమ పునీతమైన నీ ప్రేమ బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. చూచినంత బాబా నీ వారవైనాము, నీ దివ్య కిరణాలు ప్రభవించే, నిన్ను చూచినంత బాబా నీ వారవైనాము. అంతులేని ఆనందం, అంతులేని ఆనందం మాకు కలిగే బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా.
వసంతాలు నిత్య వసంతాలు మా ముంగిటిలో బాబా మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా జ్ఞానంలో పొందితిమి ఎనలేని నిధిని యోగంలో నేర్పి అమోఘ విధిని జ్ఞానంలో పొందితిమి ఎనలేని నిధిని యోగంలో నేర్పి అమోఘ విధిని చేర్చేవు మమ్ము చేర్చేవు మమ్ము ఆవలి తీరానికి మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా